శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. నమస్తే నారసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే అరూపాయ విరూపాయ విశ్వరూపాయ మంగళం. ఈ సకల బ్రహ్మాండాన్ని కూడా పరిపాలించేటువంటి నారసింహస్వామి వారు, ఆయన యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది కేవలం భక్తులకు మాత్రమే ఉంటుంది. అంటే భగవంతుణ్ణి ఎవరైతే భక్తితో ఆశ్రయిస్తారో, ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు కూడా ఆయన యొక్క భక్తితోటి భగవంతుని మెప్పించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనందరం కూడా చూడవచ్చు. బాలభక్తుడైనటువంటి ప్రహ్లాదుడి కోసం భగవంతుడు, అంటే భక్తుడు నమ్మితే ఒక అవతారాన్ని ఎత్తైనా వచ్చి స్వామి కాపాడుతాడు అని చెప్పడానికి నృసింహావతారమే నిదర్శనం. అలాంటి నారసింహస్వామి వారిని అత్యద్భుతంగా 750 సంవత్సరాల నుంచి కూడా కల్పవృక్ష నారసింహుడిగా అర్చిస్తూ ఈ లోకంలో విశేషంగా భగవద్బంధులందరూ కూడా దర్శించుకోవాలి అనేటువంటి సత్సంకల్పంతో పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిని ఏర్పాటు చేసి, ఇక్కడ కోరికొలిస్తే ఎలాంటి కోరికైనా కూడా అది ధర్మబద్ధమైతే మన సంకల్పాలు నెరవేర్చేటువంటి దేవదేవుడిగా కల్పవృక్ష నారసింహుడిగా ఉండి ముడుపు కట్టిన మాత్రం చేతనే సకల మనోభీష్టాలు నెరవేరుస్తున్నాడు స్వామివారు. అలాంటి స్వామి యొక్క దివ్య సన్నిధిలో నృసింహ దీక్షగా 32 రోజుల కాలం పాటు 1,000,000 సార్లు నృసింహ మహామంత్రాన్ని జపం చేసి ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు దాకా 5 రోజుల కాలం పాటు, అంటే పాంచాగ్నిక దీక్షగా 9 లక్షల గోమయ సమిధలను ఉపయోగిస్తూ 5 రోజుల కాలం పాటు 9 లక్షల నృసింహ మహామంత్రంతో జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం కల్పవృక్ష లక్ష్మీనారసింహ యజ్ఞరాజం. ఈ యజ్ఞాన్ని దర్శనం చేసుకున్న, ఆ యజ్ఞాన్ని స్మరణ చేసిన, ఆ యజ్ఞ సమయంలో మనం ఆ యొక్క హోమ ధూళిని మనం పీల్చుకున్న అత్యంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాంటి అత్యద్భుతమైనటువంటి యజ్ఞాన్ని మనం భద్రాచల దివ్యక్షేత్రంలో భారతదేశంలో మునుపెన్నడూ జరగనటువంటి విధంగా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఈ యొక్క గోమయ సమిధలతో చేసేటువంటి నృసింహ యజ్ఞం మహామహిమాన్వితమైనటువంటిది. అత్యంత శక్తివంతమైనటువంటి యజ్ఞాన్ని దర్శిస్తే సకల గ్రహదోషాలు తొలగి సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా 5 రోజుల కాలం పాటు ఏదైనా ఒక రోజు స్వామిని దర్శించి మన స్వహస్తాలతోటి గోమయ సమిధలని యజ్ఞంలో ఇచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి భాగ్యం మనందరికీ ఉన్నది. కావున భగవద్బంధులందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు నాగా సీతారాములు, టిపిసిసి జనరల్ సెక్రటరీని. ముఖ్యంగా భద్రాచలంలో అతి పురాతనమైన విశిష్టత కలిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంకి అతి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ కల్పవృక్ష నరసింహస్వామి చాలా విశిష్టతగా గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సాలగ్రామంతో వేచి ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహస్వామి దగ్గరికి భక్తులు కోరిన కోరికలు కొంగు బంగారమై తీర్చినట్లుగా మేము కూడా గత 9 నెలల నుంచి ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇక్కడికి వస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతత, ఎంతో ఏదో మన దేవాలయంలో ఉన్నట్టు ఉండి, ఇక్కడ ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎంతోమంది వస్తూ కోరిన కోరికలు తీర్చుతున్నటువంటి కల్పవృక్ష నృసింహస్వామి ఇంకా ముందు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎందరో మంది వచ్చి, ముఖ్యంగా ఇక్కడ అమావాస్య నాడు సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అని ఇక్కడ గురువుగారు కృష్ణ చైతన్య స్వామి వారి ఆధ్వర్యంలో ఎంతోమందికి ఇక్కడ సంతానం కూడా జరుగుతుందనేది చాలామంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కూడా ఒక ఆధ్యాత్మిక రీతిలో ఒక సనాతన ధర్మంగా నడుస్తున్నటువంటి కల్పవృక్ష నృసింహస్వామి ఆశ్రమం కూడా దినదినాభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో కూడా ఈ భారతదేశంలో ఒక విశిష్టత కలిగిన ఆశ్రమంగా పేరు పొందాలని, అలాగే దీనికి సేవ చేస్తున్న వారందరూ కూడా ఎంతో కృతనిశ్చయంతో పట్టుదలతో భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒక పుణ్యక్షేత్రంగా ఇది విరాజిల్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా వచ్చే భక్తులను కూడా ఎంతో ప్రేమతో చూసుకుంటూ, మళ్ళీ మన కుటుంబం మన ఇంటికి వచ్చినట్టు ఇక్కడ అంత వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేచి ఉన్న కల్పవృక్ష నృసింహస్వామి ఆశీస్సులు ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు పురుషోత్తం అండి, మాది భద్రాచలం అండి. నేను ఇక్కడ ఈ అహోబిల మఠానికి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమానికి గత 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నానండి.
ఆ లక్ష్మీ నరసింహస్వామి నన్ను ఇక్కడికి రప్పించాడు. ఏదో మిరాకిల్ ద్వారా ఇక్కడికైతే రావడం జరిగింది. ఆ మిరాకిలే నన్ను ఇంత దూరం ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయించిందండి. నా జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మిరాకిల్స్ జరిగాయి. నేను చెప్పుకోలేనన్ని మిరాకిల్స్ జరిగాయండి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ధర్మబద్ధమైన ఏదైనా కోరిక కోరుకొని స్వామివారికి ముడుపు కడితే అది ఖచ్చితంగా అనతి కాలంలో నెరవేరుతుందండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది నేను ట్రస్ట్ చేశానండి బాగా. దాని గురించి అయితే ఇంకా మాటల్లో చెప్పలేనండి అసలుకి. ఇక్కడ అమావాస్య పౌర్ణానికి మాత్రం వేలాది మంది జనాలు వచ్చి ముడుపులు కట్టడం జరుగుతుందండి. తర్వాత సంతానం కోసం ప్రత్యేకంగా హోమం చేస్తారండి ఇక్కడ. అదైతే మాత్రం చాలా మంది వచ్చి గరుడ ప్రసాదం అయితే తీసుకోవడం జరుగుతుంది. అది చాలా చాలా విశేషమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ గాని నిద్ర చేస్తే స్వామి వారు మన పక్కనే వచ్చి కూర్చున్నట్టు నిద్రలో అనిపిస్తుంది. అది చెయ్యి పెట్టి తడుతున్నట్టే అనిపిస్తుందండి. అంతేకాకుండా ఇక్కడైతే దీక్షాధారణ కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో నృసింహస్వామి దీక్ష జరుగుతుంది. కావున ఎవరికైనా దీక్ష ధారణ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క భద్రాచలంలోని శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమానికి వచ్చి 32 రోజుల పాటు నృసింహ దీక్ష తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, మీ జీవితంలో కూడా మంచి మిరాకిల్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కుమారస్వామి. నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. రాముల వారి దర్శనం కోసం వచ్చిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి యొక్క దివ్య దర్శనం చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో నేను ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. ఇక్కడ ఒక మానసికమైన ప్రశాంతతతో పాటు మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. నేను 10 రోజుల క్రితం వచ్చి ముడుపు కట్టడం జరిగింది. ఈ రోజు అమావాస్య సందర్భంగా వచ్చే పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. ఒక అద్భుతమైనటువంటి చేంజ్ అనేది మనలో అందరం చూస్తాము. ఇక్కడ ఈ కార్యక్రమం వల్ల మనకు వచ్చింది ఏంటంటే ఆర్థిక బాధలు కానీ, లేకపోతే మన మానసిక ప్రశాంతత కానీ, అలాగే సంతానం లేని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ పూజలు చేసుకోవడం చూసాము. ఎక్కడా లేని విశిష్టత ఏంటంటే ఇక్కడ గోవులకి ప్రదక్షిణతో పాటు సాలగ్రామ నరసింహస్వామికి దర్శనం అనేది చాలా అద్భుతమైన వరం. అందరూ వచ్చి ఇక్కడ చూస్తున్నాం. నేను ఒక్కడనే వచ్చిన 5 రోజులుగా ఇక్కడ వచ్చి ఉన్నాను. ఈ 5 రోజుల్లో నేను చాలా అద్భుతాన్ని ఇక్కడ అందరికీ చూశాను. నాతో పాటు ఇక్కడ చూసినట్లయితే 2000 నుంచి 3000 మంది వాళ్ళు ఇక్కడికి రావడం, వీళ్ళందరి పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా అద్భుతమైన విషయం. అందరికీ కూడా నరసింహస్వామి దివ్య ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ మీ అందరికీ నమస్సమాంజలి. హాయ్ అండి, నేను లిఖిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఆల్రెడీ నేను సెకండ్ టైం రావడము, ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాను 10 days బ్యాక్. ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కోరికలు మీవి ఖచ్చితంగా నెరవేరుతాయి. 100% అది షూర్. అది నా విషయంలోనే జరిగింది. సో మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు శైలజ. నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. మా అమ్మాయిని మా అల్లుడు గారిని గరుడ ప్రసాదం కోసం తీసుకొచ్చాము. మాకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలిసిందంటే మేము యూట్యూబ్ సుమన్ టీవీ ద్వారానే తెలుసుకొని ఇక్కడికి వద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. 8 years అవుతుంది మా అమ్మాయికి పిల్లలు లేక. ఇక్కడ హోమం చేస్తూ గరుడ ప్రసాదం తీసుకోవడం వల్ల పిల్లలు అవుతారని చెప్పి మాకు తెలిసింది చాలా మంది ద్వారా. అందుకనే ఇక్కడికి హోమం చేయించుకోవడానికి మేము వచ్చాము. హోమం మంచిగా చేశారు. ఇక్కడ టెంపుల్లో వాళ్ళందరూ మంచిగా చేశారు, అన్నీ చెప్తున్నారు. కానీ కొంతమందికి ఇంకా చాలా తెలియట్లేదు. ఇంకా అందరికీ తెలియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను హనంగుండ నుంచి వచ్చాను. మా గ్రామం పరువెలుపుల. నేను వర్క్ చేసేది కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లో సీనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాను. నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాను. ఫస్ట్ చూసి సెప్టెంబర్ లో వచ్చాను. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ రోజు కూడా అమావాస్యనే. అయ్యగారు చాలా మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేసి 8 గంటల వరకు వైభోగంగా చేశారు. అసలు ఆ హోమం చూసి నేను చాలా మురిసిపోయా. అంత అద్భుతంగా చేశారు. నేను అప్పుడు వచ్చినప్పుడు చిన్న బాధలో వచ్చాను. నేను ఒకటి స్టక్ అయింది. చాలా అంటే చాలా బాధలో వచ్చిన స్వామివారికి మీరే దిక్కు అంటాడు వచ్చిన. ఇక్కడికి వచ్చి పోయినాక ఎగ్జాక్ట్లీ 32 days కి నా ప్రాబ్లం క్లియర్ అయింది. అసలు నేను నమ్మలేకపోయినా. అసలు ఆ కంట నుండి నీళ్లు ఇట్లా కారుతా ఉన్నాయి. అసలు ఇంత గొప్పవారా స్వామివారు అని అనుకున్నా. సో మళ్ళీ వెళ్ళాలి, చూడాలి, ఆ హోమం మళ్ళీ జరపాలి అనుకొని మళ్ళీ వచ్చా. ఈరోజు చాలా వైభవంగా జరిగింది. చాలా అంటే చాలా మంది పెరిగారు. చాలా పాపులర్ అవుతుంది. చాలా స్వామివారు కృపాకటాక్షం చాలా ఉంది. నమ్మండి, చూడండి, ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నమో నరసింహ అండి. గోవింద కల్పవృక్ష సాలగ్రామ ఆశ్రమానికి మేము గత 7-8 సంవత్సరాల నుంచి నిత్యము వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాము. స్వామివారి దర్శనానంతరమే మా ముందు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విశేష ఆదరణ దేనికోసం అని అంటే సంతానం కోసము, ఇల్లు కోసము, ప్రత్యేకంగా అమావాస్య పౌర్ణమిలో జరిగే విశేష హోమాల కోసం ఇక్కడ చాలా మంది జనాలు తరలి వస్తూ ఉంటారండి. ఈ స్వామివారికి ఆర్తితో ముడుపు కడితే తప్పకుండా పలుకుతారు అనే విశ్వాసం మాలో ఉంది. అది మేము స్వయంగా చూసాము.
స్వామి ఇది నా బాధ అని చెప్పుకుంటే స్వామి ఖచ్చితంగా మన కోరిక విని ఆ కోరిక నెరవేరుస్తారని చెప్పేసి నేనే ప్రత్యక్ష సాక్షి. అమావాస్య పర్వదినాల్లో వేలాది మంది భక్తులు వచ్చి ఎంతో మందికి సంతానం ఇచ్చిన స్వామి కల్పవృక్ష నరసింహస్వామి. అలాగే ఎవరికైతే సొంత ఇల్లు కల ఉంటుందో ఏదైనా కానివ్వండి, మన కోరిక అనేది ధర్మబద్ధంగా ఉంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని మా నమ్మకం. అలాగే మీరు కూడా వచ్చి ఈ స్వామిని దర్శించి మీ యొక్క కోరికను చెప్పుకొని ఆ కోరికను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. నమో నరసింహ.